మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఈరోజు వచ్చేసి సండే అండి. సో సండే కాబట్టి కొంచెం నార్మల్ డేస్లో అయితే కొంచెం ఎక్కువ నిద్ర వస్తుంది, బట్ ఇలా హాలిడేస్లో అయితే త్వరగా లేచేస్తాను నేనైతే. ఈవెన్ మా బాబు కూడా అంతే. సో త్వరగా లేచేసాను. సో కింద మా బాబు ఇంకా లేవలేదని చెప్పి నేను ఒక్కదాన్నే పైనకి వచ్చేసాను. సో టైం వచ్చేసి జస్ట్ ఒక 6:50 to 7 అలా అవుతా ఉంది. సో మార్నింగ్ పైన ఈ టైంలో కొంచెం సన్ రైజ్ వస్తూ ఉంటుంది జస్ట్ లైట్గా. అండ్ అందులోటి చలికాలం కదా, చాలా చల్లగా ఉంటుంది. బట్ ఈ టైంలో అయితే మనకి చాలా ఫ్రెష్గా ఉంటుంది, మంచి ఫ్రెష్ ఎయిర్ వస్తూ ఉంటుంది. ప్లస్ మనసు కూడా కొంచెం ప్రశాంతంగా ఉంటుంది కదా, అంటే ఎలాంటి డిస్టర్బెన్స్లు ఏమి ఉండవు, ఎలాంటి సౌండ్స్ ఏమీ ఉండవు కదా, కొంచెం ప్రశాంతంగా ఉంటుంది. సో ఇలాంటి టైంలో నేనైతే వాక్ చేయడానికి ఎక్కువ ప్రిఫర్ చేస్తాను. మార్నింగే వాక్ చేస్తే కొంచెం మన పొట్ట కూడా చాలా లైట్గా అనిపిస్తుంది, అంటే కొంచెం బ్లోటింగ్ అలా ఎవరికైతే ఉంటుందో వాళ్ళకైతే బెస్ట్ ఆప్షను మార్నింగే వాక్ చేసేస్తే. మార్నింగ్ లేదంటే ఆఫ్టర్ డిన్నర్ అలా వాక్ చేసినా కూడా బాగుంటుంది. సో నేనైతే ఎక్కువ మార్నింగ్ వాక్ చేయడానికి ట్రై చేస్తాను. ఎందుకంటే మార్నింగ్ కొంచెం త్వరగా లేసామంటే, మార్నింగ్ ఎలా చేస్తాం మీకు ఇక్కడ మాకు చుట్టుపక్కల అన్ని కొండలు ఎక్కువ ఉంటాయి. సో ఇది అసలే వింటర్ సీజన్ కదా, ఎక్కువ మంచు పడుతూ ఉంటుంది కాబట్టి సో కొండలు అసలు ఏమీ కనిపించట్లేవు. చూడండి మీకు ఇక్కడ చూపిస్తూ ఉన్నాను కదా. సో మధుగిరికి ఏంటంటే ఒక్కనొక ప్లేస్ నుంచి ఇంకా చుట్టూ కొండలే ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి. సో సన్ రైజ్ అలా అక్కడ దాకా వచ్చింది, సన్ అయినా కూడా అస్సలు ఎండే అనిపించట్లేదు, అంటే ఇంకా చల్లగానే ఉంది. వింటర్ సీజన్ కదా, అందులోటి మా దగ్గర అయితే సాయంత్రం 5-6 అలా అయింది అంటే ఇంకా ఎక్కువ మంచు పడతా ఉంటుంది. అండ్ మార్నింగ్ 7:30 అలా అయినా కూడా ఇంకా మంచు పడతానే ఉంది. అండ్ మంచు పడతా ఉంటే ఇంకొంచెం ఎక్కువ చల్లగా ఉంటుంది కదా. అండ్ ఇట్లాంటి టైంలో మనకి ఇంకా ఎక్కువ నిద్రపోవాలనిపిస్తూ ఉంటుంది, బట్ ఇంకా తప్పదు, త్వరగా లేవాలి, ఇంకా పనులు ఉంటాయి కదా. సో ఇక్కడ మీకు మంచు చూపిస్తూ ఉన్నాను. సో అప్పటికి ఇంకా పడతానే ఉంది, చెప్పాను కదా. ఆ కొండలమైన పైన చూస్తే మీకు అర్థమైపోతుంది కదా, కొంచెం ఇంకా మంచులోనే మొత్తం కనిపించట్లేవు, అంత క్లియర్గా లేదు. సో ఇక్కడంతా మొత్తం మంచు పడి ఉంది. సో ఇట్లా టైంలో ఏంటంటే కొంచెం ఎక్కువ నిద్ర వస్తూ ఉంటుంది, బట్ ఇంకా త్వరగా లేవాలి, తప్పదు. అండ్ వింటర్ సీజన్స్ తెలిసిందే కదా, చాలా చాలా బాగుంటుంది. బట్ సన్ వస్తే ఇంకా ఇంకా బాగుంటుంది. బట్ సమ్మర్లో అయితే ఇంకా ఈ టైంకి అంతా ఫుల్గా సన్ రైజ్ వచ్చేస్తుంది, చాలా చాలా బాగుంటుంది కదా. సో ఇంకా మార్నింగ్ టిఫిన్ లంచ్ అన్నీ అయిపోయినాక మేము ఇంకా సాయంత్రం ఇప్పుడు ఎక్కడికి వెళ్తా ఉన్నామంటే పార్క్కి వెళ్తా ఉన్నాము. సో మీకు చాలా వ్లాగ్స్లో చూపించాను. ఎక్కువ సండేస్లో మేము అయితే ఆల్రెడీ మార్నింగ్ మా హస్బెండ్ అండ్ మా బాబు ఇద్దరు వెళ్ళేసి వచ్చారు. సో ఇది ఈవినింగ్ టైం అన్నమాట. సో ఈవినింగ్ కూడా వచ్చేసాము. సో మధుగిరిలో ఒక 2 పార్క్స్ ఉన్నాయి. ఇదైతే ఇంకా బాగుంటుంది. ఈ పార్క్ అయితే కొంచెం స్పేషియస్గా ఉంటుంది అండ్ పిల్లలకి యాక్టివిటీస్ కూడా, ప్లేయింగ్ యాక్టివిటీస్ చాలా ఉంటాయి. సో ఇంకా ఎంటర్ అవ్వగానే షూ కూడా తీయకుండా మా బాబు ఇక్కడ స్టార్ట్ చేసేసాడు ఇంకా. సో పిల్లల గురించి తెలిసిందే కదా, వేరే పిల్లలు అయితే ఇంకా కొంతమందే ఉన్నారు మేము వెళ్ళిన టైంకి. సో మేము వచ్చేసి జస్ట్ ఒక 4:30, 4:50కి అంతా ఇంకా అక్కడ ఉండేసాము. ఎందుకంటే ఇది వింటర్ కదా, సో త్వరగా చల్లగా అయిపోతుంది అండ్ మంచు పడుతూ ఉంటుంది. సో అలాంటి టైంలో పిల్లలు బయట ఉంటే మళ్ళీ కోల్డ్ అలా అయ్యే ఛాన్స్ ఉంటుంది కదా. సో కొంచెం అలా సన్ ఉన్నప్పుడే వెళ్తే బాగుంటుంది అన్నట్టుగా వెళ్ళాము. సో ఇక్కడ మా బాబు ముందు ఊగుతున్నాడు. సో కెమెరా కూడా ఊగుతుంది అనుకుంటున్నారా? సో నేను కూడా ఊగుతా వీడియో తీస్తూ ఉన్నాను. సో మీలో ఎంతమందికి పిల్లల పార్క్ వెళ్ళినా మనకు కూడా కొన్ని యాక్టివిటీస్ చేయాలనిపిస్తూ ఉంటుంది కదా. సో అందులో నేను కూడా ఉంటాను. అండ్ దాని తర్వాత పైనకి వెళ్ళాము ఇక్కడ. సో పైనకి వెళ్తే మెట్లెక్కి వెళ్తే మనకు ఒక చిన్న రూమ్ లాగా ఉంటుంది. సో అక్కడ బాగుంటుంది. సో మా బాబు వెళ్ళాడు, కొంచెం పైనకి వెళ్ళిన తర్వాత మళ్ళీ కిందికి వెళ్దామని చెప్తా ఉన్నాడు. సో ఆయన వెళ్తూ ఉండాలి అని నేను వెళ్తా ఉంటే మళ్ళీ రిటర్న్ వచ్చేస్తా ఉన్నాడు. సో ఇక్కడ మెట్లన్నీ మనకి ఎలా ఉంటాయంటే సిమెంట్తో కట్టిన మెట్లు ఉంటాయి కదా. సో అవి మెట్లేం పర్లేదు బాగానే ఉంటాయి, అంటే కొన్నే ఉంటాయిలేండి, మరీ ఎక్కువ ఏమి ఉండవు. సో కొన్నే ఎక్కి అలా పైనకి వెళ్తే ఇంకా మనకు పైన ఒక రూమ్ లాగా ఉంటుంది, అక్కడ కూర్చొని మంచిగా వ్యూ చూడొచ్చు, చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ నేను ఎక్కుతా అంటే మా బాబు ఆల్రెడీ కిందికి వచ్చేస్తా ఉన్నాడు కదా. సో ఇంకా నన్ను కూడా అస్సలు వెళ్ళనీయట్లేదు. సో కొంచెం పైనకి ఎక్కేసి ఇంకా నేను ఇక్కడ కిందికి వచ్చేస్తా ఉన్నాను. సో ఇక్కడ నుంచి అయితే వ్యూ అయితే ఇలా ఉంటుంది. సో ఇవన్నీ మెట్లు ఎక్కేసి వచ్చేసాము ఇంకా. అండ్ దీని తర్వాత ఇంకా కిందికి వెళ్ళాం కదా, నేను వెళ్తా ఉంటే మా బాబా ఆల్రెడీ కిందికి దిగేసి వెళ్ళిపోయాడు. సో కిందికి వెళ్ళిన తర్వాత మళ్ళీ సేమ్ ఇంకా ఇప్పటివరకు అయితే ఏమేమి వేశారో సో అవన్నీ కూడా సేమ్ మళ్ళీ అవే చేయడం ఇంకా. సో ఇంకా పిల్లలు ఒక్కరిని చూసి ఒక్కరు ఇంకా ఎక్కువ, అంటే వీళ్ళు ఒకటి చేస్తూ ఉంటే మనం కూడా అది చేయాలి, దీని తర్వాత అది చేయాలి అన్నట్టుగా మళ్ళీ చేస్తూ ఉంటారు కదా. సో అదైన తర్వాత మళ్ళీ మా బాబుకి ఏదో ఒకటి చెప్పి
పైనకి తీసుకెళ్ళాము. ఇంకా అంటే పైన అయితే బాగుంటుంది, వ్యూ కూడా బాగుంటుంది, ప్లస్ కొంచెం ప్రశాంతంగా ఉంటుంది. సో నేను చెప్పాను కదా ఇందాక పైన ఒక రూమ్ లాగా ఉంటుందని. సో ఇదే చాలా నీట్గా ఉంది కదా, అంటే పిచ్చి పిచ్చిగా అందరూ తినేది అలా ఇలా పట్టుకొచ్చేసి అంత పిచ్చి పిచ్చిగా చేస్తారు కదా, బట్ ఇక్కడ బాగానే ఉంది, నీట్గానే పెట్టారు. సో మేమైతే చిప్స్ అలా తీసుకెళ్ళాము, మా బాబుకి చిక్కీస్ ఉంటాయి కదా, సో అవి తీసుకెళ్ళాము. అండ్ వాటర్ బాటిల్, ఒక చిన్న గ్లాసు, ఎందుకంటే మా బాబు వాటర్ తాగడానికి ఈజీగా ఉంటుంది అన్నట్టుగా. అండ్ ఇక్కడ పైన చూసేస్తూ ఉన్నాము. అండ్ కొంచెం పైన అని ఇక్కడ చిన్న చిన్న చెట్లు పెట్టేసి ఉన్నాయి చూడండి, అంటే చిన్న చిన్న చెట్లకే పువ్వులు కూడా పూస్తూ ఉంటాయి. మనం ఆల్రెడీ నేను ఒక వీడియోలో చెప్పాను, మనం చిన్నప్పుడు చదువుకునే ఉంటాం అందరూ, 90s కిడ్స్ అయితే డెఫినెట్గా గుర్తుండే ఉంటుంది. ఏంటంటే నాకైతే ఇది చూస్తుంటే చిన్నప్పటిది మనకి బోన్సై ట్రీ అని, బోన్సై లైఫ్ అని ఒక లెసన్ ఉండేది, గుర్తుంది కదా, సో అది గుర్తొస్తూ ఉంటుంది. అండ్ ఇక్కడ పైనకి వెళ్ళినాక రూమ్ పక్క నుంచి ఒక రూమ్ లాగా ఉందని చెప్పాను కదా, అక్కడ పక్కన ఇక్కడ మెట్లు చూపించాను కదా ఇందాక, సో ఆ మెట్ల నుంచి ఇంకా పైనకు కూడా వెళ్ళొచ్చు, బట్ మేము ఇంకా వెళ్ళలేదు ఎందుకంటే అప్పటికి ఈవినింగ్ అయిపోతూ ఉంది. అండ్ మాతో పాటు ఇంకా చాలామంది ఇక్కడ పైనకు వచ్చి కూర్చొని ఏమన్నా స్నాక్స్ అయినా ఫ్రూట్స్ అయినా అట్లా తింటూ ఉంటారు. సో ఇక్కడ మీకు జూమ్లో చూపిస్తున్నానుగా, ఇవన్నీ కూడా ఏంటంటే వక్క చెట్లు. సో వక్క చెట్లు ప్లస్ కొబ్బరి చెట్లు, సో రెండు. చెప్పాను కదా స్టార్టింగ్లోనూ మధుగిరి చుట్టూ మొత్తం కొండలే ఉంటాయని. సో ఇదొక కొండ అండి, ఇంటి నుంచి అయితే కొంచెం క్లియర్గా కనిపిస్తుంది. అండ్ దీని తర్వాత మా బాబు ఇంకా ఫుల్గా తిరుగుతూ ఉన్నాడు, కొంచెం హైట్లో కొంచెం కట్టేసి ఉంది కదా, సో దాని నుంచి మొత్తం తిరుగుతూ ఉన్నాడు. సో ఇక్కడ నుంచి వ్యూ అయితే చాలా చాలా బాగుంటుంది. సో మెయిన్ రోడ్కి పక్కనే ఉంటుంది పార్క్. అండ్ అక్కడ వాటర్ చూసారా, చిన్న కెరే ఉంది, అంటే చిన్న చెరువు. సో ఇక్కడ సైడ్ అయితే వాటర్కి అయితే ఎలాంటి ఇబ్బంది ఉండదు, ఫుల్ ఆఫ్ గ్రీనరీ. కొంచెం వర్షాలు కూడా ఎక్కువే పడుతూ ఉంటాయి. అండ్ ఇట్లా ఇక్కడ చిన్న చిన్న ఫార్మ్స్ లాగా కూడా అక్కడ ఉన్నాయి, మీకు ఇక్కడ జూమ్లో చూపిస్తూ ఉన్నాను కదా. సో చాలా బాగుంటుంది, పైనకి ఎక్కితే మనం మంచి వ్యూని ఎంజాయ్ చేయొచ్చు. ఇంకా సమ్మర్స్లో అయితే అద్దరిపోతుంది, బట్ వింటర్స్ కదా కొంచెం చల్లగా ఉంటుంది. అండ్ ఇందాక చిన్న చిన్న చెట్లను చూపించాను కదా, సో అవే ఇవి, అంటే చాలా చెట్లు పెట్టారు ఇక్కడ. మేము ఇప్పుడు చూపిస్తున్న పార్క్లో అయితే ఈ ప్లేస్లోనే కాదు, ఇంకా పక్కన కూడా చాలా చెట్లు పెట్టేసి ఉన్నాయి. అంటే చిన్న చిన్న చెట్లకి మంచిగా పువ్వులు పూస్తూ ఉంటే భలే క్యూట్గా అనిపిస్తుంటుంది కదా. మామూలుగా అయితే ఇలాంటి పువ్వులు పూయాలంటే చెట్టు ఎంతో పెద్దగా అయ్యి మళ్ళీ చిన్న చిన్నగా మొగ్గలు వచ్చి తర్వాత పువ్వులు పూసేసరికి చాలా టైం పడుతుంది. బట్ ఇలాంటి చిన్న చిన్న చెట్లకి ఇంత క్యూట్గా ఫ్లవర్స్ ఉంటే చాలా బాగుంది. సో ఈ లైన్ అంతా సేమ్ ఫ్లవర్స్ పెట్టినట్టున్నారు వీళ్ళు. సో ఇలాంటి చెట్లే వేరే ప్లేసెస్లో ఉందని చెప్పాను కదా, అవి కూడా వేరే వేరే కలర్స్లో మంచిగా ఉన్నాయి. సో దీని తర్వాత ఇంకా ఇంటికి వచ్చేసాము చూసేసి. సో ఇంటికి వచ్చేసరికి అప్పటికే సాయంత్రం అయిపోతూ ఉంది. సో టైం చూస్తే 6 అవుతుందేమో అన్నట్టుగా ఉంది, బట్ మేము వచ్చేసరికి జస్ట్ 5:30 5:40కి అంతా వచ్చేసాము, ఎందుకంటే త్వరగా చిక్ట్ అవుతుంది కదా. సో ఇక్కడ వచ్చేసి మీకు ఏం చూపిస్తానంటే, నేను అజియో నుంచి నైట్ వేర్ తీసుకున్నాను. సో ఎవరికైనా కావాలి అండ్ అవసరం ఉంది అనుకుంటే మాత్రం ఒక్కసారి ట్రై చేయండి. సో నేనైతే ఎప్పుడు కూడా నైట్ వేర్ అనేది అజియోలోనే తీసుకుంటాను, మ్యాక్సిమం అజియోనే, బట్ వేరే బ్రాండ్ నుంచి తీసుకుంటాను. బట్ ఈసారి మ్యాక్స్ ట్రై చేశాను, సో ఎలా ఉంటుంది అన్నట్టుగా చూద్దామని తీసుకున్నాను. సో ఇది వచ్చేసి ఫస్ట్ టీ షర్ట్. సో ఇది మీకు వీడియోలో అయితే పింక్ కలర్లో కనిపిస్తూ ఉంది కదా, బట్ ఇది రెడ్ కలర్ అండి, మంచి టమాటా రెడ్ ఉంటుంది కదా, సో అది. సో ఇది చెప్పాను కదా మ్యాక్స్ నుంచి తీసుకున్నానని. సో ఇది మ్యాక్స్ పైన వచ్చేసి మనకి 249 ఉంది, అంటే 250. ఇది వచ్చేసి నాకు 203 రూపీస్కి వచ్చింది. సో మ్యాక్స్ టీ షర్ట్స్ అంటే నేను ఎప్పుడు వేరే తీసుకుంటాను, బట్ ఈసారి ట్రై చేశాను. నాకేం ది బెస్ట్గా అయితే ఏం అనిపించలేదు, వేరే బ్రాండ్ నుంచి తీసుకున్నదే ఇంకొంచెం బెస్ట్గా అనిపించింది నాకైతే పర్సనల్గా. సో ఫ్రంట్ సైడ్ వచ్చేసి కొంచెం అలా ప్రింట్ ఇచ్చారు, సో బ్యాక్ సైడ్ ప్లెయిన్, ఇంకా మనకు నార్మల్ టీషర్ట్స్ ఎలా ఉంటాయో సో అలాగే ఉంది. క్లాత్ కూడా ది బెస్ట్ అనేంతగా అయితే నాకైతే అనిపించలేదు, మరి ఏంటో. సో ఫస్ట్ వచ్చేసి ఇది. సో నెక్స్ట్ వచ్చేసి ఏం తీసుకున్నానంటే ఇంకొక టీషర్ట్ తీసుకున్నాను. సో నెక్స్ట్ టీషర్ట్ వచ్చేసి ఇదే అండి. సో ఇది వచ్చేసి మనకి లైట్ పీచ్ కలర్ అంటాం కదా, సో పీచ్ కలర్లో ఉంది. సో ఇది కూడా సేమ్ మ్యాక్స్ నుంచే తీసుకున్నాను. సో ఇది ఎంత పడింది అనేది ఇక్కడ చూపిస్తాను చూడండి. సో టీషర్ట్ వచ్చేసి ఇలా ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి నాకు 203 రూపీస్కి వచ్చింది, బట్ ట్యాగ్లో వచ్చేసి 249 రూపీస్ ఉంది. సో ఏమంత పెద్ద ఆఫర్స్ ఏం లేవు యాక్చువల్లీ, బట్ ఇంకా నాకు అవసరం ఉండి తీసుకున్నాను. సో క్లాత్ కూడా సేమ్, ఇంకా అన్నీ ఒకటే బ్రాండ్ కాబట్టి సో క్లాత్ కూడా సేమ్గా ఉంటుంది. అండ్ ఫ్రంట్ సైడ్ కొంచెం లైట్గా ప్రింట్ ఇచ్చారు, అండ్ బ్యాక్ సైడ్ ఇంకా ప్లెయినే, ఇంకా నార్మల్ టీషర్ట్స్ ఎలా ఉంటాయో సేమ్ అలాగే. సో ఇది వచ్చేసి సెకండ్ టీషర్ట్.
సో థర్డ్ టీషర్ట్ వచ్చేసి ఎలాంటిదంటే గ్రీన్ కలర్ది తీసుకున్నాను. సో ఇది కూడా సేమ్ మనకి మ్యాక్స్ నుంచే తీసుకున్నాను. సో టీషర్ట్స్ వచ్చేసి కొంచెం ఫ్లోరల్లో తీసుకున్నాను. ఫ్లోరల్ మీన్స్ కొంచెం లీఫ్ డిజైన్ వచ్చి ఉంటుంది కదా, సో అది. సో ఇందాకటివి ముందు 2 కూడా కొంచెం ప్లెయిన్గా ఉన్నాయి కాబట్టి సో ఇది వచ్చేసి కొంచెం అలా ప్రింట్ది తీసుకున్నాను. సో ఇది వచ్చేసి గ్రీన్ కలర్. ఈ ప్రింట్ కూడా మనకు అస్సలు పోదు. సో అజయ్ నుంచి మ్యాక్సిమం కొన్ని బ్రాండ్స్ అయితే అస్సలు ప్రింట్ అనేది అస్సలు పోవు కదా, సో చాలా బాగుంటాయి. సో ఇది వచ్చేసి టీషర్ట్ మొత్తం ఇలా ఉంటుంది. ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా సేమ్ ప్రింట్ ఇచ్చారు విత్ హ్యాండ్స్కి కూడా. సో ఇది కూడా నేను మ్యాక్స్ నుంచే తీసుకున్నాను చెప్పాను కదా. అండ్ ఇది బ్యాక్ సైడ్ కూడా సేమ్ ఉంటుందండి. కాకపోతే ఈ టీషర్ట్కి ఏంటంటే మనకి ఎలాస్టిక్ అనేది వేస్ట్ దగ్గర ఇచ్చారు. సో అక్కడ ప్రొవైడ్ చేసేసరికి నాకు కొంచెం డిఫరెంట్గా అనిపించింది. బట్ వేస్ట్ దగ్గర ఇచ్చేసరికి నాకు ఎందుకు అంతగా నచ్చలేదు. సో ఇది వచ్చేసి నాకు 399 రూపీస్కి వచ్చిందండి. 399 ట్యాగ్లో ఉంది. నాకు వచ్చేసి 216 రూపీస్కి వచ్చింది. సో టీషర్ట్ మొత్తం వచ్చేసి ఇలా ఉంది. సో నాకు అలా వేస్ట్ దగ్గర ఇచ్చేసరికి నాకేమో అంతగా అనిపించలేదు. సో అనుకుంటున్నాను రిటర్న్ ఇచ్చేద్దామా లేదంటే ఉంచేసుకుందామా అని. అండ్ ఇది వచ్చేసి మనకి పైజామా ప్యాంట్ ఉంటుంది కదా, అంటే నైట్ వేర్లో ప్యాంట్ ఉంటుంది కదా. సో ఇది అంటే మనకి చాలా వాళ్ళే సెట్ లాగా ఇస్తారు, లేదంటే మనమే మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకోవాలి. అంటే మనకి ఏదైనా కలర్ నచ్చితే దాంతో మ్యాచ్ చేసేసుకోవడమే. సో ఇది వచ్చేసి ఇలా ఉంది. ప్యాంట్ క్వాలిటీ అయితే చాలా బాగుంది. మెయిన్ ఇక్కడ వేస్ట్ దగ్గర ఇచ్చిన ఏదైతే ఎలాస్టిక్ ఉందో అదైతే మంచి బాగుంది. చాలా చాలా మంచి క్వాలిటీ యాక్చువల్లీ. సో అది వచ్చేసి అది. అండ్ ఇంకొకటి పైజామా తీసుకున్నాను ప్యాంటు. సో ఇది వచ్చేసి మనకి బ్లూ కలర్లో ఉంది. సో ఫస్ట్ చూపించిన పైజామా ప్యాంటు చాలా లైట్గా అనిపించింది, అంటే క్లాత్ ఏం బాగుంది, కలర్ వచ్చేసి అలా అనిపించింది. సో ఇది వచ్చేసి 499 రూపీస్ ట్యాగ్లో ఉంది. నాకు వచ్చేసి 354 రూపీస్కి వచ్చింది. సో సేమ్ కాస్ట్లో ఉన్నాయి. 499 ట్యాగ్లో ఉంది, నాకు మాత్రం 354 రూపీస్కే వచ్చాయి. రెండు కలిపి కాదు, ఒక్కొక్కటి సపరేట్గా 354 అలా వచ్చింది. నాకెందుకో ప్రైస్ కొంచెం బిట్ కాస్ట్లీనే అనిపించింది. బట్ మ్యాక్స్ అన్నాక కొంచెం అలాగే ఉంటుంది కదా. నేను ఇంతకు ముందు చెప్పాను కదా వేరే బ్రాండ్ నుంచి తీసుకునేదాన్నని. సో దాంట్లో అయితే క్లాత్ కూడా చాలా బాగుండేది అండ్ ప్రైస్ కూడా కొంచెం మన బడ్జెట్లోనే వచ్చేది, ఇంత అయితే లేదు. సో ఇంతేనండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని కూడా ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.